హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు టిక్టాక్లో బాగా వైరల్ అవుతున్నటువంటి 3D వాల్ వీడియో ఎడిటింగ్, ఓకేనా. సో ఒక్కసారి నేను క్రియేట్ చేసిన వీడియోను ఒక్కసారి చూసిన తర్వాత మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఒకసారి అయితే వీడియో చూడండి ఎలా ఉందో. సో చూసారు కదా ఎలా ఉందో. సో ఈ వీడియో టిక్టాక్లో చాలా అంటే చాలా వైరల్ అవుతుందన్నమాట. సో ఇలాంటి 3D వీడియోని మొబైల్లోనే మీరు కూడా మీకు నచ్చినటువంటి ఫోటోతో మీకు నచ్చినటువంటి ట్రాన్సిషన్ పెట్టేసుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేసిన ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం ఇంకా తీసుకొస్తాను. సో మీరు ఈ ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి పక్కనే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుంటే మీరు ఇట్లాంటి వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే గైస్, లేట్ చేయకుండానైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. గైస్, మీరు ఇలాంటి వీడియో ఎడిటింగ్ క్రియేట్ చేసుకోవడానికి మీ మొబైల్లో కైన్ మాస్టర్ యాప్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలైట్ మోషన్, ఈ రెండు యాప్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటే ఈ రెండు యాప్స్ కూడా మీరు అక్కడ నుండి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ప్రో వెర్షన్స్ మాత్రం మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో చూడండి, ముందుగా మీరు ఏం చేస్తారంటే సో కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. మీకు ప్రో వెర్షన్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేయండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ 9:16 తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీకు నచ్చినటువంటి ఎన్ని ఫొటోస్తో యాడ్ చేయాలనుకుంటున్నారో అన్ని ఫొటోస్ ఇక్కడ యాడ్ చేసుకోండి. సపోజ్ నేను 2 ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ మీడియా పైన టచ్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను 2 ఫోటోలు యాడ్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఫోటో ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ పైన ట్యాప్ చేసి ఇలా నేను ఫుల్గా పెట్టేస్తున్నాను, ఓకేనా. పెట్టేసిన తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇది మొత్తం 8 సెకండ్స్ వరకు ఉంది. సో మీరు ఏం చేస్తారంటే చూడండి, మీరు ఒక 10 సెకండ్స్ తీసుకోండి, ఓకేనా. ఓకే, 9.4 తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ కలర్స్ అనేది కొంచెం పెంచేసుకోండి. అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ చేసి కలర్ పెంచుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని కూడా కలర్ పెంచేస్తున్నాను. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసి మిడిల్లో ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, ట్రాన్సిషన్ బాక్స్. సో దీనిపైన టచ్ చేయండి. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ట్రాన్సిషన్స్ కావాలనుకుంటే ఇక్కడ మీకు కైన్ మాస్టర్ స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. సో దీంట్లో వచ్చేసి ఈక్వలైజర్. సో దీంట్లో నేను ఏదో ఒకటి పెట్టేస్తున్నాను. చూడండి, ఇది పెట్టేస్తున్నాను. చూడండి, ఇక్కడ 5th పెట్టేస్తున్నాను, ఓకేనా. మీకు ఈ ట్రాన్సిషన్ నచ్చకుంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి లైన్ స్ట్రీమ్ 1 అని ఉంటుంది, లైన్ స్ట్రీమ్ 2 అని ఉంటుంది. ఇలా మీరు కొన్ని అయితే మీకు నచ్చింది ఇలాంటివి డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫాస్ట్గా అవుతుంది. మీరు ఏం చేస్తారంటే దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ టైమింగ్ ఉంటుంది. టైమింగ్ వచ్చేసి 2.5 లేదా 2 పెట్టేసుకొని సరిపోతుంది, ఓకేనా. ఈ విధంగా టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను, ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు షేర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి దీన్ని 1080 పిక్సెల్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకొని దీన్ని, ఓకేనా. సేవ్ చేసుకున్న తర్వాత సో మరొకసారి కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ 16:9 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూడండి, మీడియా పైన టచ్ చేసి బ్యాక్గ్రౌండ్లో మీకు ఇలాంటి ఇమేజ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి ఇమేజ్ని యాడ్ చేసుకోండి. సో 10 సెకండ్స్ వరకు ట్రాక్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఇంతకుముందు సేవ్ చేసుకున్న వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి సో ఈ వీడియోని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇది చూడండి, మనకి చూడండి నేను ఓన్లీ 6 సెకండ్స్ వరకే క్రియేట్ చేసుకున్నాను. సో మీరు ఇంకా ఎక్స్ట్రా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉంది, నేను డిలీట్ చేస్తున్నాను. సో ఓకేనా, 6 సెకండ్స్ వరకు క్రియేట్ చేశాను. సో తర్వాత ఏం చేస్తారంటే సో కొంచెం ఈ వీడియోని చిన్న చేసేస్తున్నాను. ఈ విధంగా ఇక్కడ పెట్టేస్తున్నాను. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చేసి లేయర్ పైన టచ్ చేయండి. తర్వాత మీడియా పైన టచ్ చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇలాంటి ఇమేజ్ కూడా ఉంటుంది, పిఎన్జీ ఇమేజ్. ఇది నేను పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేశాను, ఓకేనా. మీకు ఈజీగా ఉంటుంది. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా సెట్ అయింది మనకి ఇక్కడ, ఓకే. తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ దీన్ని హై క్వాలిటీలో సేవ్ చేసుకోవాలి మీరు, ఓకేనా. సో మరొకసారి హై క్వాలిటీలో సేవ్ చేసుకోండి, ఓకేనా, ఫుల్ హెచ్డీలో. సేవ్ చేసుకున్న తర్వాత ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేయండి. ఇప్పుడు చూడండి, ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 4.5 తీసుకోండి ఎక్స్పెక్టేషన్లో. సో ఓకేనా.
తర్వాత రిజల్యూషన్ 1080 పిక్సెల్లో పెట్టేసుకోండి. ఫ్రేమ్స్ వచ్చేసి 30లో పెట్టేసుకొని ఇక్కడ లైట్ గ్రే పెట్టేసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఓకేనా. ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేయండి, లేదంటే ఇక్కడ పైన మీకు నేమ్ అనేది ఇచ్చేయచ్చు ఈ ప్రాజెక్ట్కి. ఓకేనా, నాకు అవసరం లేదు. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియో కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ కూడా ఇంతకుముందుకు బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు కదా, వాల్ బ్యాక్గ్రౌండ్, దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. డిస్టర్బెన్స్ కాకుండా నేను యాడ్ చేస్తున్నాను. చూడండి కొంచెం కవర్ అయ్యేటట్టయితే నేను ఈ వాల్ని అయితే యాడ్ చేసుకున్నాను బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇది ఓకే 2 సెకండ్స్ వరకు ఉంది, మీరు 6 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి ఈ విధంగా. ఓకే 6 సెకండ్స్. సో తర్వాత పక్కకి ఇలా క్లిక్ చేసి ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన టచ్ చేసి ఇంతకుముందుకు కైన్ మాస్టర్లో సేవ్ చేసుకున్న వీడియోని ఇక్కడ యాడ్ చేయండి. చూడండి ఈ వీడియో ఇలా ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తున్నానంటే ఇలా 2 ఫింగర్స్తో ఇలా డ్రాగ్ చేయండి. ఓకేనా, ఇలా ఫుల్గా కాకుండా సరిగ్గా ఫిట్ అయ్యేలా ఇలా డ్రాగ్ చేయాలి. సో డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు సరిగ్గా చూసుకోండి, ఇక్కడ మనకి సేమ్ ఉందా లేదా ఒకసారి చూసుకుందాం. చూడండి బ్యాక్గ్రౌండ్ కొంచెం తక్కువ ఉంది, ఇట్లా సెట్ చేసుకోవాలి మీరు. ఓకే సెట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే చూడండి ఇప్పుడు ఈ వీడియో పైన టచ్ చేసి ఇక్కడ కింద ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది చూసారా, దీనిపైన ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ యాడ్ ఎఫెక్ట్లో ఇక్కడ ఫ్లిప్ లేయర్ కనిపిస్తుంది కదా, ఇది తీసుకోండి. సో లేదంటే మీకు ఇది డిలీట్ చేస్తున్నాను, ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి ఇలా కొంచెం జరిపినట్లయితే మనకి స్వైప్ చేసి ఇక్కడ 3Dలో ఇక్కడ ఫ్లిప్ లేయర్ అని కనిపిస్తుంది, ఇది అన్నమాట. ఓకేనా, యాడ్ చేసుకున్న తర్వాత చూడండి నేను స్టార్టింగ్లో ఈ విధంగా పెట్టేసి స్టార్టింగ్లో ఇలా కొంచెం స్క్రాల్ చేస్తున్నాను. చూడండి యాంగిల్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఓకేనా, సో స్టార్టింగ్ వచ్చేసి నాకు ఇలా కావాలి, ఇలా పెట్టేసి ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో, దీనిపైన ట్యాప్ చేయండి. ఒక కీ ఫ్రేమ్ యాడ్ అయిపోతుంది. తర్వాత లాస్ట్కి తీసుకురండి దీన్ని, ఇక్కడ వరకు ఉంది. ఇక్కడికి వచ్చేసి మరొకసారి ఇలా తింపేసేయండి, మీకు డైరెక్ట్లీ ఒక కీ ఫ్రేమ్ యాడ్ అయిపోతుంది లాస్ట్లో. ఇక్కడ మీకు ఎలా కావాలనుకుంటే అలా చూడండి ఈ విధంగా పెట్టేస్తున్నాను. ఓకే ఒక్కసారి అయితే ప్లే చేద్దాం. చూడండి మనకు వీడియో అనేది స్టక్ అవుతుంది, మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరు సేవ్ చేసుకున్న తర్వాత వీడియో చూడొచ్చు. ఒకసారి ఇలా జరిపితే మీరు చూడొచ్చు అనమాట. ప్లే చేస్తే రావట్లేదు చూడండి ఈ విధంగా బ్లర్ కూడా వస్తుంది మనకి, మీరు సేవ్ చేసుకున్న తర్వాత చూడొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి చూపిస్తాను. తర్వాత చూడండి పైన మనకు ఒక ఆరో మార్క్ కనిపిస్తుంది కార్నర్లో, దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ వీడియో పైన టచ్ చేయండి. జస్ట్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మీకు గ్యాలరీలోకి రాదు. సో ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకేనా, వెయిట్ చేయండి. సో వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ ఉంది చూసారా, దీనిపైన క్లిక్ చేస్తేనే మీకు గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేద్దాం. చూడండి ఈ విధంగా ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, చూసారు కదా ఈ విధంగా. సో మీకు మ్యూజిక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా కొంచెం జూమ్ చేసుకుంటే మీకు బ్యాక్గ్రౌండ్ వాల్ అనేది కనిపించదు. ఓకేనా, సో గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.